హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ అరుణాని. వెల్కమ్ టు అరుణ ఫ్యామిలీ క్రియేటివ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో కొత్త ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మొదటగా మనం మామిడికాయల్ని కడిగి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలా. చెట్టుకు కోసిన 1 గంట 2 గంటలు నీళ్ళల్లో వేసి పెట్టుకొని కడుక్కొని నీట్గా క్లాత్తో తుడుచుకొని ఈ మాదిరిగా కత్తిపీట కాసేపు క్లాత్తో తుడిచిన తర్వాత కూడా కాసేపు ఆరబెట్టుకొని ఫ్యాన్ కాకుండా కానీ అలాగా ఈ విధంగా పెద్ద కత్తిపీట ఒకటి తీసుకొని కత్తితో అయినా కొట్టుకోవచ్చు. ముట్టితో పాటు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలా. కట్ చేసుకున్న ముక్కల్ని దానిపైన తెల్లని లేయర్ లాంటిది ఉంటుంది, అవంతా తీసేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలా. క్లాత్ తీసుకొని ఆ ముక్కకి ఆ లేయరు అంతా తుడుచుకొని దాంట్లో జీడి అన్నీ తీసేసుకొని తుడుచుకొని క్లాత్తో ఆరబెట్టుకొని రెడీ చేసుకోవాలా. నెక్స్ట్ మనం ఇలాంటి గిన్నెతో కొలతలు తీసుకోవాలి. రౌండ్గా ఉండేది కాకుండా ఇట్లా వెడల్పుగా ఉండే గిన్నె కొలత. దీంతో 8 కప్పులు తీసుకుంటున్నాను నేను. 8 కప్పులు మామిడికాయ ముక్కలు కొలుచుకొని అందులో వేసుకుందాము. చూడండి, పర్ఫెక్ట్గా 8వ కప్పు ఇది. 8 కప్పుల మామిడికాయ ముక్కలు పెద్ద ప్లాస్టిక్ దాంట్లో బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు దోరగా వేయించుకున్న ఆవాలండి ఇవి. ఎక్కువ వేయకూడదు, పచ్చి అయినా వేసుకోవచ్చు, కానీ మరీ పచ్చి కాకుండా దోరగా వేయించుకున్న ఆవాలు అర కిలో తీసుకున్నాను నేను. ఆవపిండి, మెంతులు ఇందాక చూపించాను కదా, మెంతులు కూడా ఎక్కువ వేయకుండా దోరగా వేయించాను. మెంతులు ఆవాలు వేయించి పక్కన పెట్టుకున్నాము. అది మిక్సీకి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు బౌల్లో వేసుకున్న ముక్కలకి ఒక 1/2 కిలో నూనె అందులో వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ముక్కలకి ఆయిల్లో వేసినందువల్ల ఆయిల్ ముక్క ఎక్కువ త్వరగా ఊరకుండా మెత్తబడకుండా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పి ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 1/2 కిలో ఆయిల్ అందులో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తం కలిపి బాగా ఆయిల్ అంతా కలిసే విధంగా కలుపుకొని మామిడికాయ ముక్కలు అనేది పక్కన పెట్టుకుందాము. చూడండి, మొత్తం కలిసిపోయింది. నెక్స్ట్ మనం ఒక ప్లేట్ తీసుకోండి. పెద్ద డీస్ లాంటి ప్లేటు తీసుకున్న తర్వాత మనం ఉప్పు 8 కప్పులు ముక్కలకి 1 కప్పు ఉప్పు దేంతో అయితే కొలుచుకున్నామో దాంతోనే 1 కప్పు ఉప్పు తీసుకున్నాను. మనం దేంతో కొలుచుకున్నామో అదే గిన్నెతో తీసుకోవాలో మర్చిపోవద్దు. చూడండి, 1 కప్పు కారము 5 వరకు తీసుకున్నాను. కారం కూడా ఆ కారం ఏంటంటే ఎక్కువ కారం ఉండేదైతే మీరు కొంచెం తగ్గించి తీసుకోండి. మిరపకాయల కారాన్ని బట్టి కొంచెం తగ్గించి తీసుకోండి. ఆవపిండి కూడా దాంతోనే 1 కప్పు, కొంచెం తక్కువగా తీసుకున్న 1 కప్పు పడుతుంది. ముక్కాలు కప్పు ఆవపిండి, 1/4 కప్పు మెంతిపిండి, 1/4 కప్పు మెంతిపిండి అందులో వేసుకోండి. గ్రాముల్లో చెప్పాలంటే 150 గ్రామ్స్ పైన మెంతులు, 1/2 కిలో ఆవాలు వేయించి తీసుకున్నామండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా నీట్గా ఉప్పు మాత్రం కళ్ళుప్పే తీసుకోవాలి. కళ్ళుప్పు తీసుకున్నాను నేను. కళ్ళుప్పు మిక్సీకి వేసుకొని ముందుగా ఉప్పు ఆరబెట్టి మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. కళ్ళుప్పు నేను
కల్లుప్పు అయితే కొంచెం తక్కువగా ఉప్పు ఉంటుంది. మామూలుగా ప్యాకెట్లో అమ్మే ఉప్పు కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ప్యాకెట్లో అమ్మే ఉప్పు అయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి. 3/4 కప్పు అలా వేసుకోండి సరిపోతుంది. 1 టేబుల్ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకున్నాను. మొత్తం కలిపేసుకొని ఉండలు లేకుండా ఉప్పు నలుపుకుంటూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం ముక్కలు ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ ముక్కల్లో ఈ పొడి అంతా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు మాత్రం మీరు ప్యాకెట్లు ఉప్పు అయితే కొంచెం తగ్గించే వేసుకోండి, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కారం అయినా సరే మేము దేశకాయలు ఆడించుకుంటాం కారము, మీరు కారం ఉండే కాయలు అయితే కొంచెం తగ్గించేసుకోవాలి మిరప్పొడి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలి. మొత్తం కలవాలంటే అదే కప్పుతో 2 కప్పులు ఆయిల్ పడుతుందండి. నేను 1 కప్పు పోస్తున్నాను. 1 కప్పు ఏంటంటే కొంచెం శనగ నూనె కాగబెట్టుకొని ఇంగ వేసుకొని అందులో మళ్ళీ కలుపుకున్నాము. ఇప్పుడు ఇది కలిసేదానికి 1 కప్పు ఆయిల్ పోసాను. ఆల్రెడీ ముక్కల్లో కూడా మనం పోస్తున్నాం కదా 1/2 కిలో, మొత్తము కలుపుకోవడానికి సరిపోతుంది. కొత్త ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. ఇలా అయితే ఈజీ కూడా. చూడండి మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ లోపల మనం వెల్లుల్లి 1/2 కిలో వెల్లుల్లి పడుతుంది. 1/2 కిలో వెల్లుల్లి కొంచెము కచ్చాపచ్చాగా దంచుకొని అందులో వేసి కలుపుకోవాలి. 1/4 కిలో పైన ఒలుసుకోవాలి బాగా. ఇలాగా దాని తొక్క అంతా తీసేసుకొని ఒలిసి పక్కన పెట్టుకొని అందులో వేసుకోవాలి. అది కొంచెం స్కిప్ అయిపోయింది, వెల్లుల్లి వేసిన వీడియో స్కిప్ అయిపోయిందండి. చూడండి ఇలానే ఈ ఊరగాయని ఒక 3 రోజుల వరకు పెట్టుకొని కొంచెం కలబెట్టుకుంటూ అప్పుడప్పుడు కలబెడుతూ రోజు కలబెట్టుకుంటూ ఊరనివ్వాలి. కొంచెం బాగా ఊరిన తర్వాత కలబెట్టుకోవడానికి మనం జాడీలో అలా వేస్తే కలబెట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి ఇలా వెడల్పు దాంట్లోనే ఇలానే ఉంచి ఒక 3 డేస్ వరకు కలబెట్టుకుంటూ మూత పెట్టి అలానే పెట్టేస్తూ ఉంటే మూడో రోజు మాత్రం బౌల్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఊరిన తర్వాత వేసుకోవచ్చు. ఒక 1/2 కిలో ఇంగవ ఆయిల్ కొంచెం సెగబడిన తర్వాత ఆ ఇంగవ ఆ వేడి నూనెలో వేసేస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని వేసినా వేగిపోద్ది, పొడే కాబట్టి. వేడి నూనెలో వేసుకొని బాగా ఆయిల్ చల్లారిన తర్వాత అందులో ఇంగవ నూనె పోసేసుకోండి. నూనె మాత్రం బాగా చల్లారాలి. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు బౌల్లో తీసి పెట్టేసుకున్నాము. చూడండి రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన ఆవకాయ. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ముద్ద చాలా రుచిగా ఉంటుంది. మేమందరం తిన్నాము. మీరు కూడా ఊరగాయ చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.